చెప్తున్నారో లైవ్ ద్వారా చూద్దాం. అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే, అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబుల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. ఇదే చంద్రబాబు కూటమి ఒక పెత్తందారుల కూటమి. మొన్న ఈ మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు. చంద్రబాబును పక్కన పెట్టుకొని తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పెత్తందారుల కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెత్తందారులు వీళ్ళంతా కూడా. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెత్తందారుల కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెత్తందారుల కూటమి మీద నేను అడుగుతా ఉన్నా. మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటలు మాట్లాడుతా ఉన్నా. ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా, ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా, వీళ్లకు మద్దతు ఇస్తా ఉన్నా. రామోజీరావును, ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా, ఆ రాధాకృష్ణని అడుగుతా ఉన్నా, TV5 అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా. అయ్యా, మీ పిల్లలు, మీ మనవళ్ళు, మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బడులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు, మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. పేదలకు వేరే మీడియం అట, మన గవర్నమెంట్ బడులలో పిల్లలకు మాత్రం తెలుగు మీడియం అట. కానీ వారి పిల్లలకు, వారి మనవళ్లకు మాత్రం, ఇలాంటి వారికి మాత్రం వేరే చదువులట, వేరే విధానమట. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి భావజాలం, ఇటువంటి పెత్తందారీ భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే, ఇలాంటి వారికి రేపొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఒకవైపున ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ 59 ఏళ్ల మీ బిడ్డ పాలన చూశారు, 59 నెలలుగా మీ బిడ్డ పాలన మీరు చూశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, దేవుడి దయతో ఈ 59 నెలల కాలంలో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ 59 నెలల్లో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన 99% హామీలను అమలు చేసి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అనే పదానికి విశ్వసనీయత అనే అర్థాన్ని తీసుకొచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే కాదా, మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏకంగా 2,31,000 ఉద్యోగాలు, ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మీ బిడ్డ పాలన వచ్చేదాకా రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే కేవలం ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినది ఎప్పుడైనా జరిగింది అనంటే అది 6వ తరగతి నుంచే పిల్లల ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, IFP ప్యానెల్స్.
8వ తరగతి పిల్లలు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, మొట్టమొదటిసారిగా ఆ పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచి ఆ పిల్లలకు టోఫుల్ క్లాసులు, మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు, మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఇంగ్లీష్ మీడియం నుంచి ఐబీ దాకా ఈరోజు మన పిల్లల ప్రయాణం. ఎప్పుడు జరగని విధంగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఆ తల్లులకు ఓ అమ్మఒడి, పెద్ద చదువుల్లో కూడా విప్లవాలను తీసుకొని వస్తూ పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకుండా పూర్తి ఫీజులతో ఆ పిల్లల కోసం అండగా నిలబడుతూ పూర్తి ఫీజులు కడుతూ ఓ జగనన్న విద్యా దీవెన, ఓ జగనన్న వసతి దీవెన. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ స్టూడెంట్లు కానీ డాక్టర్లు కానీ ఈ డిగ్రీలు చదువుతా ఉన్న వాళ్ళు కానీ ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అందుకుంటా ఉన్నారు అనంటే తేడా గమనించమని కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కరికులం మారింది. కరికులం మొట్టమొదటిసారిగా జాబ్ ఓరియంటెడ్గా మారింది. మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఈరోజు కరికులంలో భాగమైంది. ఇంటర్నేషనల్ కోర్సులు హార్వర్డ్, ఎల్ఎస్సి, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీల కోర్సులు ఈరోజు ఆన్లైన్లో వాళ్ళ చేత సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో ఈరోజు అనుసంధానమైంది. నేను ఇవాళ మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈ విద్యా రంగంలో తీసుకొచ్చిన ఈ విప్లవాలు, ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ తీసుకొచ్చిన ఈ విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగాయా అన్నా? జరిగాయా తమ్ముడు? అక్క జరిగాయా? చెల్లెమ్మ జరిగాయా? జరిగాయా ఎప్పుడన్నా? పెద్దమ్మ ఎప్పుడన్నా జరిగాయా? అక్క చెల్లెమ్మలను, నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మలకు బతుకులు బాగుండాలని, నా అక్క చెల్లెమ్మల కోసం తప్పిస్తూ మహిళా సాధికారతకు అర్థం చెబుతూ నా అక్క చెల్లెమ్మలకు ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు చేయూత, నా అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్. ఇదే రాజంపేట టౌన్లోనే ఏకంగా 4,000 ఇళ్ల స్థలాలు ఇవాళ నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఉన్న నా ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, నా ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను, నా అక్క చెల్లెమ్మల్ని అడుగుతా ఉన్నా, ఇలా అక్క చెల్లెమ్మల మీద ఇంత ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? ఎటువంటి పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న ఉన్నాయా? తమ్ముడు ఉన్నాయా? అక్క ఉన్నాయా? చెల్లెమ్మ ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో ఎప్పుడు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఆ రైతన్నలకు రైతు భరోసా మొట్టమొదటిసారిగా జరిగింది. ఆ రైతన్నలకు తోడుగా, ఆ రైతన్నలకు ఒక ఉచిత పంటల బీమా, ఆ రైతన్నలకు అండగా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం. పగటి పూటే 9 గంటలు ఆ రైతన్నలకు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ
గ్రామంలోనే రైతన్నకు అండగా ఓ రైతు భరోసా కేంద్రం. నేను అడుగుతా ఉన్నా, ఇన్నిన్ని విప్లవాలు రైతన్నలకు సంబంధించిన ఇన్నిన్ని విప్లవాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? తమ్ముడు జరిగాయా? జరిగాయాక? జరిగాయా అమ్మా? గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా స్వయం ఉపాధి రంగానికి అండగా ఉంటూ ఆటోలు, టాక్సీలు, డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళందరికీ కూడా వాహన మిత్ర. మొట్టమొదటిగా స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, తోడు చేదోడుతో శ్రమజీవులకు అండగా లాయర్లకు కూడా లానేస్తాం. ఇంతగా స్వయం ఉపాధి రంగానికి ఇన్నిన్ని స్కీములు పెట్టి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉన్నదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇన్నిన్ని పథకాలు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు? పేదవాడి ఆరోగ్యానికి భరోసా. ఏ పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి అండగా ఉంటూ మొట్టమొదటిసారిగా ఓ విస్తరించిన ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఒక్క ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడు ఆపరేషన్ చేయించుకుంటే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి తోడుగా ఓ ఆరోగ్య ఆసరా. ఈ ఆరోగ్య ఆసరా, ఆరోగ్యశ్రీయే కాకుండా గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్, గ్రామంలోనే ఆ పేదవాడికి విలేజ్ క్లినిక్, గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. పేదవాడి ఇంటి తలుపు తట్టుతూ ఆ పేదవాడికి